ఇప్పుడు మనకు 2.1లో ఫస్ట్ సమ్లో 6th రామన్ ఉంది చూడండి. ఇది ఫ్యాక్టర్ చేద్దాం ఒకసారి చూడండి. సో ఏమి ఇచ్చాడంటే 3x² మైనస్ ఎక్స్ మైనస్ 4 ఓకేనా. 3x² మైనస్ ఎక్స్ మైనస్ 4. ఒకసారి దీనికి ఫ్యాక్టర్స్ చెప్పాను కదా ఎలా చేద్దామంటే చూడండి, ఇక్కడ x² కోఎఫిషియంట్ ఎంత 3 ఇంటూ ఇక్కడంతా -4. 3 4s ఎంత సార్ అంటే -12. దీనికి ఫ్యాక్టర్ చేయాలి. ఓకే, దీనికి ఫ్యాక్టర్ చేయాలి. ఏమవుతుందంటే 3 4s ఒకటి అవుతుంది, ఇంకా 6 2s అవుతుంది. ఓకేనా. కానీ ఇక్కడ తెలుసు కదా మీకు ఏం చెప్పాను, ఇక్కడ 6లోంచి 2 యాడ్ చేసిన సబ్ట్రాక్ట్ చేసిన ఇక్కడ ఎంత ఉంటుందంటే 1 ఉంటుంది. సో ఇక్కడ మనకు చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ ఉండే ఈ ఏదైతే ఉందో ఇక్కడ ఈ -x, ఈ -x టర్మ్ ఉందే, ఈ -x టర్మ్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. అంటే ఇక్కడ ఏముంది సార్ అంటే ఇక్కడ 1 ఉంటుంది, -1 ఉంది. మరి -1 రావాలంటే మనం ఏం చేయాలి చెప్పండి. -1 రావాలంటే ఏం చేయాలి, ఇక్కడ 3లోంచి 4 అంటే 3 - 4 చేస్తే -1 వస్తుంది. అంటే దీన్ని ఎలా రాయాలంటే 3x² చూడండి ప్లస్ 3x -4 ఓకే -4 సారీ -4x కదా, -4x -4 అనమాట. ఓకేనా, అవునా కదా. సో ఇప్పుడు ఈ రెండింటిలో ఏం కామన్ రాయొచ్చు అంటే 3 కామన్ రాయొచ్చు, ఇంకా x కూడా కామన్ రాయొచ్చు. అప్పుడు ఇక్కడ x ఉంటుంది ప్లస్ ఇక్కడ ఏముండదు 1 ఉంటుంది. -4x -4లో 4 కామన్ రాయొచ్చు. 4 కామన్ రాస్తే ఎంత ఉంటుందంటే ఇక్కడ 4 కామన్ రాస్తే ఇక్కడ ఒక x ఉంటుంది, ఇక్కడ 1 ఉంటుంది. కానీ మీకు ఆల్రెడీ చెప్పాను, ఏం చెప్పానంటే మనం ఇక్కడ -1 కామన్గా ఉంది అంటే అదే ఇక్కడ బయట కానీ -1 ఉంది అంటే మనం ఇక్కడ ఈ సింబల్కి ఆపోజిట్ రాయాలని చెప్పాను, ఇక్కడ ప్లస్ రాయాలి. ఈ రెంట్లో మళ్ళీ ఏం కామన్ రాయొచ్చు అంటే x + 1 కామన్ రాయొచ్చు. అప్పుడు 3x - 4 అనేది మనకు వస్తుంది. ఇప్పుడు సో మనం చెప్పాను కదా, ఇది లెట్ x + 1 = 0 అనుకోవాలి. x ప్లస్ గుర్తుంది కదా మనకు ఏంటమ్మా, x + 1 ఇంటూ 3x - 4 = 0 ఓకే అనుకుంటే సో x + 1 = 0 అవ్వాలి, లేదా 3x - 4 = 0 అవ్వాలి. సో దీని నుంచి x ఎంత వస్తుందంటే -1, దీని నుంచి 3x = 4 అవుతుంది, x = 4/3, x = 4/3. ఇది మనకు ఏమొచ్చింది సార్ అంటే ఆల్ఫా బీటాలు వచ్చాయి. ఇప్పుడు మనం ఆల్ఫా కన్ఫర్మ్ చేయొచ్చు కదా, ఆల్ఫా ఎంత అంటే -1, బీటా ఎంత సార్ అంటే 4/3. సో సమ్ ఆఫ్ ద జీరోస్ ఇప్పుడు చేయాలి మనం. ఓకేనా. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ దీన్ని కంపేర్ చేయమని చెప్పాను కదా, ఎలా కంపేర్ చేస్తాం, ఇది ax² + bx + cతో కంపేర్ చేద్దాం. ఓకేనా. ఇప్పుడు ఈ ఈక్వేషన్లో మనం ax² + bx + cతో కంపేర్ చేద్దాం. ఓకే. సో అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ రాసేద్దాం. ఏ ప్లేస్లో ఎంత అవుతుంది సార్ అంటే 3, బి ప్లేస్లో ఎంత అవుతుంది సార్ అంటే -1, సి = ఎంత అవుతుందంటే -4. ఓకే, కంపేర్ చేస్తే అవి కోఎఫిషియంట్స్ అవుతాయి. ఇప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా. ఓకే, ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఆల్ఫా ఎంత సార్ అంటే -1, ఆల్ఫా ఎంత -1. ఓకే, -1 ప్లస్ బీటా ఎంత అంటే 4/3. ఓకేనా. దీన్ని సింప్లిఫై చేద్దాం. ఎప్పుడైనా సరే మనం ఇప్పుడు ఇలాంటివి సింప్లిఫై చేయాలంటే ఒకటి ఫ్రాక్షన్ ఉండి ఇంకోటి కూడా ఫ్రాక్షనే ఉండాలి, అంటే బై 1 పెట్టుకోవాలి. ఒకటి ఫ్రాక్షన్ ఉంటే ఇంకోటి కూడా ఫ్రాక్షన్ ఉంటే మనకి ఈజీ అవుతుంది. అంటే వేరువేరుగా చేయొచ్చు, ఇంకా వేరే మనం చాలా మెథడ్స్ ఉన్నాయి, దాంట్లో ఇది ఒక 1 ఆఫ్ ది మెథడ్స్ అనమాట. సో 3 1s are 3 అంటే క్రాస్ మల్టిప్లై చేస్తాం. 3 1s are 3, మైనస్ ఉంది కాబట్టి మైనస్, ఇక్కడ 1 4s are 4/1 × 3, ఈ రెండు మల్టిప్లై చేయాలి. 1 3s are ఎంత అంటే 3. సో చూడండి దీన్ని ఎంత అవుతుంది, -3 + 4 అంటే 1/3 వచ్చింది. ఎంత వచ్చింది, 1/3 వచ్చింది. ఇప్పుడు మనకు -b/a చేద్దాం, అదే రావాలి. ఓకే, -b/a b అంటే ఎంత చూడండి, -1/a అంటే 3. చూడండి సేమ్ సరిపోయింది కదా కోఎఫిషియంట్. అంటే ఇది ఎంత వచ్చింది, ఇది కూడా 1/3, -1/3 సరిపోయిందా. దేర్ఫోర్ ఆల్ఫా ప్లస్ బీటా ఎంత వచ్చింది సార్ అంటే -b/a వచ్చింది. ఇంకా మనం చేయాల్సింది ఏంటి, ఆల్ఫా ప్లస్ బీటా తర్వాత ఆల్ఫా ఇంటూ బీటా, ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్. ఒకటి ఎంత వచ్చింది, -1 ఇంటూ ఇంకొకటి ఎంత వచ్చింది, ఓకే ఎంత వచ్చింది ఇంకోటి చూడండి
ఎంత వచ్చింది? ఒకటి -1 ఇంకోటి 4/3, ఒకటి -1 ఇంకొకటి 4/3. సో -1 4/3. చూడండి ఇప్పుడు ఈ రెండు మల్టి చేస్తే 1తో మల్టి చేస్తే 4/3 వస్తుంది కదా. 1 × 4/3 4/3, బట్ మైనస్ ఉండడం వల్ల ఇక్కడ మైనస్ పెడతాం అంతే. ఇప్పుడు C/A కూడా చెక్ చేద్దాం. C/A ఎంత అవుతుంది సార్ అంటే C ఎంత? అక్కడ కాన్స్టెంట్ చూడండి ఒకసారి ఎంత ఇచ్చాడు మనకు, ఆ ఈక్వేషన్లో ఎంత ఇచ్చాడు? ఇదిగో C అంటే -4 కదా, అవునా కదా. ఇదిగో C అంటే -4. సో -4 ఇచ్చాడు కాబట్టి C/A అంటే ఎంత? 3 డైరెక్ట్గా వచ్చింది కదా. దేర్ఫోర్ అదే వచ్చింది. ఎంత వచ్చింది సార్ అంటే α × β = C/A. ఓకేనా. సో హెన్స్ ఏమొచ్చింది సార్ అంటే హెన్స్ వెరిఫైడ్. ఓకే, హెన్స్ వెరిఫైడ్. అర్థమైంది కదా మీకు. సో ఇది మనకు ఆ రోమంలో ఉండే ఏంటంటే అదే లాస్ట్ సమ్. ఓకే, ఫస్ట్ సమ్లో ఉండే 6th రోమన్ 6 రోమన్స్ ఉన్నాయి ఫస్ట్ సమ్లో, అందులో ఇది లాస్ట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మనము సెకండ్ సమ్లోకి వెళ్దాం. సెకండ్ సమ్ ఒక్కసారి చూడండి. సెకండ్ సమ్ ఏమి ఇచ్చాడో ఒకసారి చూడండి. ఓకేనా, చూద్దాం. చూడండి ఇక్కడ సెకండ్ సమ్ ఏమి ఇచ్చాడంటే సెకండ్ సమ్ ఏమి ఇచ్చాడు? ఫైండ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామిల్ ఈచ్ విత్ ద గివెన్ నెంబర్స్ యాజ్ ద సమ్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ ఇట్స్ జీరోస్ రెస్పెక్టివ్లీ. అంటే ఏంటి? ఫైండ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామిల్ అంటే క్వాడ్రాటిక్ పాలినామిల్ కొనుక్కోండి అన్నాడు. ఇది ఫస్ట్ క్లియర్గా కనిపిస్తుంది. ఓకే, చూడండి ఒకసారి. క్వాడ్రాటిక్ పాలినామిల్ కొనుక్కోవాలంట. ఓకే, క్వాడ్రాటిక్ పాలినామిల్ కనుక్కోండి. ఇదిగో ఫైండ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్, అంతవరకు ఓకే. అండ్ విత్ ద గివెన్ నెంబర్స్ యాజ్ ద సమ్ అండ్ ప్రోడక్ట్. అంటే ఇక్కడ ఏమి ఇచ్చాడు సార్ అంటే గివెన్ నెంబర్స్లో మనకి ఇక్కడ నెంబర్స్ కనిపిస్తున్నాయి కదా, అందులో సమ్ అండ్ ప్రోడక్ట్ ఇచ్చాడట ఆఫ్ ఇట్ జీరోస్ రెస్పెక్టివ్లీ. అంటే ఏదైతే క్వాడ్రాటిక్ పాలినామిల్ ఉందో వాటి సమ్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా. ఇక్కడ సమ్ అంటే ఏంటి? ఆల్ఫా ప్లస్ బీటా ఇచ్చాడనమాట. ఓకేనా. సమ్ అంటే ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా, ఇది ఆల్ఫా ప్లస్ బీటా ఇచ్చాడు. ఇది ప్రోడక్ట్ అంటే ఆల్ఫా ఇంటూ బీటా. ఇప్పుడు అర్థమైంది కదా, ఇది ఆల్ఫా ప్లస్ బీటా, ఇది ఆల్ఫా ఇంటూ బీటా. అర్థమైంది కదా. సో ఓకే. ఇప్పుడు ఫస్ట్ సమ్ ఇందులో చూడండి, ఇది సమ్, ఇది ప్రోడక్ట్. మనం ఇప్పుడు ఫస్ట్ సమ్ చేద్దాం. ఆల్ఫా, ఓకేనా, అది. సో ఇప్పుడు మనకు చూడండి, ఆల్ఫా ఏదైనా సరే ఆల్ఫా బీటాలు జీరోస్గా ఉండే క్వాడ్రాటిక్ పాలినామిల్. సో మనం ఇప్పుడు క్వాడ్రాటిక్ పాలినామిల్ రాద్దాం. ఓకేనా. క్వాడ్రాటిక్ పాలినామిల్ ఎలా ఉంటుందంటే క్వాడ్రాటిక్ పాలినామియల్. సో ఒక్కసారి చూడండి, క్వాడ్రాటిక్ పాలినామిల్ ఈక్వల్ టు ఏమవుతుందంటే k × x². ఇది ఫార్ములా గుర్తుపెట్టుకోండి. x² k × x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. ఇది మనకు ఫార్మ్, ఆ క్వాడ్రాటిక్ పాలినామిల్ యొక్క అంటే ఆల్ఫా బీటాలు తెలిస్తే ఇది ఫార్ములా అనమాట. ఓకే, k × x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఆల్ఫా బీటా. ఓకే, ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది k ఇంటూ. సో ఈ k ఏంటి అనేది మీకు లాస్ట్లో నేను చెప్తాను. ఓకే, ఫైనల్గా మనకు ఏంటి k అనేది చూద్దాం. ఓకే, k ఇంటూ రాయండి. సో x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే సమ్ కదా, ఇదిగో ఎంత ఇచ్చాడు? 1/4 ఇచ్చాడు ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా అంటే -1, దాన్ని బ్రాకెట్లో రాద్దాం. ఓకే, -1. ఇప్పుడు చూడండి, k × x² మైనస్ 1/4x అంతే కదా. ఇక్కడ ప్లస్ మైనస్ చెప్పాను కదా, ఆపోజిట్ సింబల్స్ ఉంటే మైనస్ వస్తుందమ్మా. ఓకే, రైట్. ఇప్పుడు k ఇంటూ ఇది ఇక్కడ ఫ్రాక్షన్ ఉంది, ఇక్కడ ఎక్కడ లేదు. అంటే దీంతో ఇలా మలిపి చేసి సరిపోద్ది. అంటే 4 × x² ఏమవుతుంది? 4x². ఇక్కడ అవసరం లేదు, అదే 1x అని వస్తుంది. 1x అన్నా x అన్న ఒకటి, ఈ 1 రాయాల్సిన అవసరం లేదు, బట్ రాద్దాం. 4 1s are 4. అర్థమైంది కదా. బై డినామినేటర్ ఎంత ఉంది? 4 ఉంది. ఓకేనా. సరే, ఇప్పుడు ఈ 1 అనేది చూడండి, 1x అన్నా x అన్నా ఒకటే కదా. ఈ 1 అనేది మనం రాయవలసిన అవసరము లేదు. సో ఓకే, ఎక్స్. ఇప్పుడు మీకు చెప్తున్నా, ఇక్కడ రాసుకుంటూ వస్తున్నాను. ఇక్కడ k ఎందుకు రాస్తున్నామంటే ఇక్కడ ఏదైనా ఒక నంబర్, ఏదైనా ఒక కాన్స్టెంట్తో ఒక క్వాడ్రాటిక్ పాలినామిల్, అంటే సపోజ్ ఏదో ఒక క్వాడ్రాటిక్ పాలినామిల్ ఉందనుకోండి, x² మైనస్ 2x ప్లస్ 8 అనే క్వాడ్రాటిక్ పాలినామిల్ ఉందనుకోండి. జాగ్రత్త వినండి, k గురించి చెప్తున్నాను, జాగ్రత్త వినండి. ఈ పాలినామిల్ని నువ్వు ఏదో ఒక నెంబర్తో మల్టిప్లై చేసినా ఓకేనా, ఏదైనా ఒక నెంబర్తో మల్టిప్లై చేసినా కూడా మనకు వచ్చే ఆన్సర్ ఏమీ మారదు. అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ దీనికి రూట్స్ వచ్చాయి అనుకోండి, ఏదో ఒక ఆన్సర్ ఒక 2 or 4 వచ్చాయి అనుకోండి ఎగ్జాంపుల్, వాటికి
ఇప్పుడు 4తో ఈ క్వాడ్రాటిక్ పాలినామియల్ మల్టిప్లై చేయడం వచ్చే ఆన్సర్ ఏమీ చేంజ్ అవ్వదు. ఓకేనా? అంటే ఇక్కడ ఈ కాన్స్టెంట్తో మనం మల్టిప్లై చేసుకున్నంత మాత్రాన వీటికి వచ్చే ప్రాబ్లం ఏమీ ఉండదు. ఓకేనా? అందువల్ల మనం k ఇంటూ అని రాసుకోవచ్చు. ఓకే కదా? ఓకే. ఇప్పుడు అది k అంటే k సంథింగ్ సమ్ కాన్స్టెంట్, వేర్ k ఈజ్ కాన్స్టెంట్ అనమాట. అయితే ఇక్కడ డినామినేటర్ 4 వచ్చింది కదా, ఇప్పుడే చెప్పాను ఏ నెంబర్తోనే మల్టిప్లై చేసుకోవచ్చు కాబట్టి ఈ k ప్లేస్లో 4 తీసుకుంటా. టేక్ k ఈజ్ ఈక్వల్ టు 4 తీసుకుని మల్టిప్లై చేయండి. ఎంత అవుతుంది? 4 ఇంటూ 4x² మైనస్ x మైనస్ 4/4. ఇక్కడ మీకు విషయం అర్థం అవ్వాలి ఏంటంటే ఈ ప్లేస్లో ఈ డినామినేటర్ వస్తే k తీసుకుంటాం ఏదైనా ఉంటే, ఈ డినామినేటర్ ఏదైనా లేకపోతే k1 తీసుకుంటే సరిపోద్ది. ఓకేనా? సో ఈ 4 క్యాన్సిల్. మన ఆన్సర్ ఏమొచ్చింది చెప్పండి? ఫైనల్ ఆన్సర్ ఏంటి? ఇప్పుడు ఫైనల్ ఆన్సర్ ఏంటి చెప్పండి ఒకసారి. ఏమొచ్చింది ఆన్సరు? 4x² మైనస్ x మైనస్ 4 అనమాట. ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్. అర్థమైంది కదా? ఇది ఫస్ట్ సమ్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ సమ్ చూద్దాం. రైట్, ఇప్పుడు సెకండ్ సమ్ ఒకసారి సెకండ్ సమ్ చూద్దాం. అందులో సెకండ్ రామ్లో సెకండ్ సమ్ ఏమి ఇచ్చాడు ఒకసారి చూడండి. ఏమి ఇచ్చాడంటే √2 1/3. ఎంతమ్మా? √2 1/3. ఒక్కసారి చూడండి, √2 1/3. సో అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఎంత ఇచ్చాడంటే √2 ఆల్ఫా ఇంటూ బీటా 1/3. ఓకే, చూడండి 1/3. √2 1/3 కదా, చూడండి ఒకసారి ఎంత ఇచ్చాడు? √2 1/3. చూడండి సెకండ్ సమ్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు √2 ఆల్ఫా ఇంటూ బీటా 1/3. అంటే అదే √2 1/3ని ఇచ్చాడు. అంటే ఇది సమ్, ఇది ప్రోడక్ట్ అని కదా మీనింగ్, వాడు క్వశ్చన్ క్లియర్గా ఇచ్చాడు కదా ఇది. సో ఇప్పుడు మనకు తెలుసు కదా, మళ్ళీ క్వాడ్రాటిక్ పాలినామియల్ రాద్దాం. సో క్వాడ్రాటిక్ పాలినామియల్ ఏమవుతుంది? క్వాడ్రాటిక్ పాలినామియల్ చెప్పండి. క్వాడ్రాటిక్ పాలినామియల్ ఏమవుతుంది సార్ అంటే k ఇంటూ x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్. ఓకే, ఆల్ఫా ఇంటూ బీటా ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా, ఇదే కదా. సో మీకు చెప్పాను కదా, k ఇంటూ x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లేస్లో ఎంత వేయచ్చు? ఆల్ఫా ప్లస్ బీటా ప్లేస్లో √2x ప్లస్ ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఎంత అంటే 1/3. సో k ఇంటూ x² మైనస్ చూడండి √2 ఇంటూ ఎక్స్ √2xa ప్లస్ 1/3. క్లియర్? ఇప్పుడే చెప్పాను మీకు, ఇక్కడ ఏమి మనం ఇక్కడ ఎల్సిఎం చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే 3తో చేయాలి. ఎక్కడైతే ఫ్రాక్షన్ ఉందో ఆ లేని వాటిని మల్టిప్లై చేసుకుంటే సరిపోద్ది. ఓకే, ఇప్పుడు 3 ఇంటూ x² ఎంత అవుతుంది? 3x². 3 ఇంటూ √2 3√2x 6 అవదమ్మా, √6 అని రాస్తారు. అదే చెప్తున్నాను కదా, ఇక్కడ ఇది రేషనల్ నెంబర్, ఇది ఇర్రేషనల్ నెంబరు. దీని లోపలికి ఇది మల్టిప్లై ఎప్పుడు చేయకూడదు, ఇది బయటే ఉండిపోద్ది. 3√2x ప్లస్ ఇక్కడ ఎంత ఉంటుంది సార్ అంటే 1 బై మొత్తం ఎల్సిఎం ఎంత? 3. తెలుసు కదా మీకు ఇక్కడ k వాల్యూ ఎంత తీసుకోవాలో? ఎస్, k వాల్యూ ఎంత తీసుకోవాలి? టేక్ k ఈజ్ ఈక్వల్ టు 3 అనమాట. అప్పుడు మనకు కావాల్సిన రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ వస్తుంది. చెప్పండి ఎంత అవుతుంది? ఎంత తీసుకోవాలి? 3 ఇంటూ 3x² మైనస్ 3√2x ప్లస్ 1/3. 3 క్యాన్సిల్ అయింది. దేర్ఫోర్ క్వాడ్రాటిక్ రాస్తారు. క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈజ్ చెప్పండి ఏంటమ్మా? ఇది ఆన్సర్ ఏంటది? 3x² మైనస్ 3√2x ప్లస్ 1. ఇది మన ఆన్సర్. ఓకే, ఇది సెకండ్ అనమాట. ఇంకా సింపుల్, ఇవే పెద్ద ఈ కష్టమేమి కాదమ్మా. ఓకే, రైట్. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ చూడండి. ఇప్పుడు చూడండి ఇంకేమి ఇచ్చాడు? థర్డ్ సమ్ ఏమి ఇచ్చాడు చూద్దాం. థర్డ్ది ఏమి ఇచ్చాడు ఒకసారి చూడండి. థర్డ్ సమ్ ఏమి ఇచ్చాడు ఇక్కడ చూడండి. థర్డ్ చూడండి 0, ఓకే, సింపుల్. 0, ఇచ్చాడు. ఒక్కసారి చూడండి, 0, అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 0 ఆల్ఫా ఇంటూ బీటా √5. ఓకే, సరే. ఇప్పుడు క్వాడ్రాటిక్ పాలినామియల్ ఏమవుతుంది చెప్పండి? క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈజ్ k ఇంటూ x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. రైట్ అమ్మా? సో చూడండి, k ఇంటూ x² ఓకే మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే సమ్ ఆఫ్ 0 ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా √5. ఓకే, √5.
సో ఇక్కడ k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 0 ఇంటూ ఎక్స్ 0, అది రాయాల్సిన అవసరం లేదు, బట్ రాయండి పోనీ √5. ఓకే, k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 0, లీవ్ 0 అంటే -0 అంటే ఇంకా ఏమవుతుంది, అది రాయాల్సిన అవసరం లేదు కదా. సో ప్లస్ √5 అనమాట, ప్లస్ √5. ఇక్కడ మీకు మళ్ళీ చూడండి, ఇక్కడ డినామినేటర్ ఏమీ రాలేదు కదా సార్, k ఏం తీసుకుంటామంటే డినామినేటర్ ఏమీ రానప్పుడు k వాల్యూ 1 తీసుకోండి. ఎందుకు, బై 1 ఉంటుంది కదా, అందుకు. లేదు 1తో మల్పి చేయడం వల్ల ఇంక ప్రాబ్లం ఏం లేదు కదా. ఈ k మనం తీసేయాలంటే టేక్ k ఈజ్ ఈక్వల్ టు ఎంత తీసుకుంటాం, టేక్ k ఈజ్ ఈక్వల్ టు ఎంత సార్ అంటే k ఈజ్ ఈక్వల్ టు 1 అనమాట. 1 తీసుకుంటే అప్పుడు మనకు కావాల్సిన పాలినామియల్ ఏమవుతుంది, 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ √5. దేర్ఫోర్ క్వాడ్రాటిక్ పాలినామియల్ చెప్పండి, క్వాడ్రాటిక్ పాలినామియల్ ఏమవుతుంది, క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈజ్ చెప్పండి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5. ఇది మన ఆన్సర్. అర్థమైంది కదా. ఓకే, అంతే, ఇంకా సింపుల్, రైట్. నెక్స్ట్ మనం ఇప్పుడు ఏ సమ్ చూడాలి సార్ అంటే నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ అయింది కదా, ఇప్పుడు ఫోర్త్ సమ్ చూడండి. ఫోర్త్ ఏమి ఇచ్చాడు, 1 1. ఇది చూడండి ఫోర్త్ సమ్ 1 1 చాలా ఈజీ సమ్మే. ఓకే, 1, 1 అనమాట. ఓకే, 1, 1 చూడండి. ఫోర్త్ ఎంత ఇచ్చాడంటే 1, 1 అంటే ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా 1 అని అర్థం, ఆల్ఫా ఇంటూ బీటా కూడా 1. ఓకే, సో క్వాడ్రాటిక్ పాలినామియల్ షార్ట్కట్లో రాస్తాను. క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈజ్ k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ చెప్పండి ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. సో ఓకేనా, ఇప్పుడు k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా 1 కదా, 1 ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా అంటే 1 అనమాట. k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1x జార్ ఎక్స్ ప్లస్ 1. సో ఇంక అయిపోయింది కదా. మనం k వాల్యూ ఎంత తీసుకోవచ్చు సార్ అంటే టేక్ k ఈజ్ ఈక్వల్ టు 1. క్వాడ్రాటిక్ పాలినామియల్ డైరెక్ట్ రాస్తా. క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈజ్ ఏమవుతుంది సార్ అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1. ఎందుకంటే 1 ఉంటే 1 ఇంటూ అని రాసిన ప్రాబ్లమే లేదు. ఓకేనా, ఇది ఇక్కడికి మనకు ఫోర్త్ అయింది. ఇప్పుడు ఫిఫ్త్ సమ్ ఒకసారి చూద్దాం. ఓకే, ఫిఫ్త్ సమ్ ఏమి ఇచ్చాడు, -1/4 1/4. ఓకేనా, ఫిఫ్త్ సమ్ ఎంతమ్మా, -1/4 -1/4 1/4. ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్. ఇది ఫిఫ్త్ సమ్. ఓకే, ఫిఫ్త్ సమ్. ఇప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా ఎంత ఇచ్చాడు సార్ అంటే -1/4. ఆల్ఫా ఇంటూ బీటా ఎంత ఇచ్చాడంటే 1/4 ఇచ్చినట్లు లెక్క. ఓకేనా, అది సమ్ము ప్రోడక్ట్ అంటే. ఇప్పుడు ఏం చేద్దాం సార్ అంటే అదే ఇంకా క్వాడ్రాటిక్ పాలినామియల్ రాయండి. ద క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈజ్ k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా, ఇదే కదా. ఓకే, ఇప్పుడు దట్ ఈస్ k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఎంతమ్మా, -1/4 ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. ఆల్ఫా బీటా అంటే ఎంత, 1/4. ఓకే, సో k ఇంటూ ఇక్కడ ఏమవుతుంది ఎక్స్ స్క్వేర్ మైనస్ ప్లస్ అయిపోతుంది, అదే కదా, సేమ్ సింబల్స్ ఉన్నాయి, ప్లస్ 4/x ప్లస్ 1/4. మీ అందరికీ అర్థమైపోయి అంటే ఎల్సిఎం ఏం తీసుకోవాలి చెప్పండి, k. అదే 4 ఇక్కడ k ఇంటూ ఎల్సిఎం 4 తీసుకుంటే జాగ్రత్త చూడండి, ఎల్సిఎం ఎంత తీసుకోవాలంటే 4 తీసుకోవాలి. ఓకే, 4 తీసుకోవాలి ఎల్సిఎం. 4 ఎల్సిఎం తీసుకుంటే ఇక్కడ 4 ఉంది, ఇక్కడ లేదు కదా, 4తో మల్టిప్లై చేస్తాం. అప్పుడు ఏమవుతుంది 4x స్క్వేర్ ప్లస్ ఇక్కడ 1x. ఓకే, ప్లస్ ఇక్కడ ఒక 1 ఉంది. ఇది అర్థమై ఉంటుంది కదా. k వాల్యూ ఏం తీసుకోవాలి, టేక్ k ఈజ్ ఈక్వల్ టు ఎంత సార్ అంటే చెప్పండి, టేక్ k ఈజ్ ఈక్వల్ టు 4 కదా. k ఎంత తీసుకోవాలి 4, k ఈజ్ ఈక్వల్ టు 4. అప్పుడు ఎంత అవుతుంది సార్ అంటే చెప్పండి, క్వాడ్రాటిక్ పాలినామియల్ ఏమవుతుంది, డైరెక్ట్ 4 తీసుకుంటే ఆన్సర్ ఏమవుతుంది డైరెక్ట్గా రాస్తాను నేను. ఈ 4 క్యాన్సిల్ అయిపోతే 4x స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 అనమాట. ఓకేనా, ఇది నెక్స్ట్ క్వాడ్రాటిక్ పాలినామియల్. ఓకే, వచ్చింది. నెక్స్ట్ ఇంకొందా, లాస్ట్ ఒక సమ్ ఉన్నట్లుంది, చూద్దాం. 4,1 ఉంది, చాలా ఈజీ సమ్ ఇది. ఓకేనా, 4,1 అనేది చాలా ఈజీ సమ్. ఒకసారి చూడండి లాస్ట్ సమ్ 4,1 ఇచ్చాడు. 4,1 అంటే ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా ఎంత సార్ అంటే 4,
ఆల్ఫా ఇంటూ బీటా 1 అనమాట. ఓకే, ఇప్పుడు చెప్పండి క్వాడ్రాటిక్ పాలినామిల్ ఏమవుతుంది? క్వాడ్రాటిక్ పాలినామిల్ ఈజ్ k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. సో k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఎంత? 4 ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా 1 అనమాట. అర్థమవుతుంది కదా? ఇది ఫార్ములా. ఇక్కడ ఇది ఆల్ఫా ప్లస్ బీటా ప్లేస్లో 4 వేసాము, ఆల్ఫా ఇంటూ బీటా ప్లేస్లో 1 వేసాము. సో ఇంకా అయింది కదా, k ఇంటూ ఏమొచ్చింది? ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 1 వచ్చింది. హ్యాపీగా మనకి ఎటువంటి డినామినేటర్స్ రాలేదు కాబట్టి టేక్ k ఈజ్ ఈక్వల్ టు ఏం తీసుకుందాం? k ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుందాం. అప్పుడు 1 ఇంటూ ఏమవుతుంది? ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 1. దీంతో మల్పి చేసిన చేయకపోయినా ఒకటే కదా. సో అప్పుడు ఆన్సర్ ఎంత? ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 1 అనమాట. ఓకే, ఇది రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ పాలినామిల్. రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ పాలినామిల్ వచ్చింది, రైట్? ఎస్. ఓకే, దీంతో మీకు ఇక్కడ ఈ ఏవైతే ఈ చాప్టర్ ఉందో 2 ఎక్సర్సైజ్లు ఉన్నాయి, ఇంకా 2 ఎక్సర్సైజ్ ఉన్నాయి. ఆ 2 ఎక్సర్సైజ్ కూడా మనకు ఈ పాలినామిల్ చాప్టర్ కంప్లీట్ అయ్యింది. మరి నెక్స్ట్ మనము 3rd చాప్టర్లో కలుసుకుందాం మళ్ళీ. ఓకేనా? సో ఇప్పుడు మీకు కంటిన్యూగా ఈ వీడియోస్ అందరికీ రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అలాగే మీ అందరూ కూడా మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. ఓకేనా? మీకు ఇంకా నేను ఇంకా ఈజీగా మీరు అందరూ బాగా అర్థమయ్యేటట్లు ఇంకా నేను చెప్తాను. మీరు ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్స్లో కామెంట్ పెట్టండి. ఓకేనా? కంపల్సరీగా నాకు సబ్స్క్రైబ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ.